ఫ్రెండ్స్ స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఫోటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇన్‌షాట్‌ని ఓపెన్ చేసుకొని వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడ న్యూ మీద ట్యాప్ చేసుకొని, పైన ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫొటోస్ పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫొటోస్‌నైతే సెలెక్ట్ చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, క్యాన్వాస్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని, స్కేల్‌ని అయితే ఇంక్రీజ్ చేసుకొని, డబల్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకొని, మీరు యాడ్ చేసుకున్న ఫొటోస్ అన్నీ ఒకసారి చూసుకోండి. మీరు యాడ్ చేసుకున్న ఫొటోస్‌లో రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ ఫొటోస్ కట్ అవుతుంటే, కట్ అవుతున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని, రైట్ ఫింగర్స్‌తోని ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. స్క్రీన్ ఫుల్ అవన్నీ ఫొటోస్ ఉంటే కూడా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని, క్యాన్వాస్ మీద ట్యాప్ చేసుకొని, స్కేల్‌ని అయితే ఇంక్రీజ్ చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకొని, పైన ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని, మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఆడియో సాంగ్ ఉంటే డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. వీడియో ఉంటే పైన ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని, ఆ వీడియో మీద ట్యాప్ చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, సాంగ్‌ని ప్లే చేస్తూ ఫస్ట్ లిరిక్ ఎక్కడికి ఎండ్ అయిపోతుందో వైట్ లైన్ అక్కడ ఉంచేసుకొని, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని, పైన స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ అయిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. మళ్ళీ సాంగ్‌ని ప్లే చేస్తూ సెకండ్ లిరిక్ ఎక్కడికి ఎండ్ అయిపోతుందో వైట్ లైన్ అక్కడ ఉంచేసుకొని, ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని, స్ప్లిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ అయిన పార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకొని, సేమ్ ఇదే విధంగా సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు ఫోటోస్ అన్నీ కట్ చేసుకొని, వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకోండి. పైన ఆప్షన్స్‌లో ఫిల్టర్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. లైట్‌నెస్‌ని -50 అయితే ఇచ్చేసుకొని, దాని పక్కనే ఉన్న కాంట్రాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని, దీన్ని కూడా -50 అయితే ఇచ్చేసుకోండి. ఫిఫ్త్ ఆప్షన్ సాచురేషన్ అని ఉంటది. దాని మీద ట్యాప్ చేసుకొని, దీన్ని కూడా -50 ఇచ్చేసుకున్నాక డబుల్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకొని, ఎఫెక్ట్ అని ఉంది కదా ఫస్ట్‌ది దాని మీద ట్యాప్ చేసుకొని, వైబ్రేట్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఫ్లో అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని, దీని యొక్క వాల్యూమ్ అనేది కొంచెం తగ్గిచ్చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. మళ్ళీ యారో ఉంది కదా దానికి, దాని మీద ట్యాప్ చేసుకొని, వీడియో ఎండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ కూడా మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకొని, పీఐపీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని, టెలిగ్రామ్ ఛానల్‌లో ఫోటో ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ బాక్స్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. ఫింగర్స్‌తోని కొంచెం జూమ్ చేసుకొని, మళ్ళీ ఫింగర్స్‌తోని కొంచెం ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఫోటోకి ఎండ్‌లో యారో ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని, వీడియో ఎండ్ మీద ట్యాప్ చేసుకుంటే, ఈ ఫోటో కూడా మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉందో, అన్ని సెకండ్ల వరకు అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ పైన ఆప్షన్స్‌లో బ్లెండ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని, దీని యొక్క ఒపాసిటీ అయితే 80 గానీ, 75 గానీ ఇచ్చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఆప్షన్స్‌లో టెక్స్ట్ అని ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకొని, మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. మీ సాంగ్‌లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో ఆ లిరిక్‌ని తెలుగులో అయితే ఎంటర్ చేసుకొని, ఇక్కడ కలర్స్ మీద ట్యాప్ చేసుకొని, మీరు ఏ కలర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఏఏ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్స్ ఉంటాయి డౌన్‌లోడ్ చేసుకొని, ఇక్కడ తెలుగు ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఫాంట్ కూడా యాడ్ అయిపోతుంది. ఇన్‌షాట్‌లోకి ఫాంట్స్ ఇంపోర్ట్ చేయడం తెలియకపోతే ఇక్కడ డౌన్‌లోడ్ ఐకాన్ ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడ ఫాంట్స్‌కి బాక్సెస్ ఉన్నాయి కదా! రైట్ సైడ్‌లో ఆ బాక్సెస్‌లో రైట్ టిక్ ఇచ్చేసుకొని, పైనున్న రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే ఇంపోర్ట్ అయిపోతాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ కనిపించకపోతే కింద డిఐఆర్‌ఈసీటీ ఇది ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకొని, మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఏ ఫోల్డర్‌లో ఉన్నాయో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసేసుకొని, బాక్సెస్‌లో రైట్ టిక్ ఇచ్చేసుకొని, మీరు ఇంపోర్ట్ చేయాలి అనుకున్న ఫాంట్స్‌లో మళ్ళీ పైనున్న రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే ఇన్‌షాట్‌లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతాయి. అప్పుడు ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఆ లిరిక్‌కి లాస్ట్‌లో యారో ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకొని, క్లిప్ ఎండ్ మీద ట్యాప్ చేసుకుంటే, ఫస్ట్ ఫోటో ఎన్ని సెకండ్ల వరకు ఉందో,
ఈ లిరిక్ గూడా అన్ని సెకండ్ వరకైతే వస్తుంది. ఇప్పుడు ఆ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని ఫింగర్స్‌తోని ఆ బ్లాక్ దాంట్లో పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ పైన ఆప్షన్స్‌లో కాపీ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసుకుంటే సేమ్ లిరిక్ డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ చేసుకున్న లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని ఫింగర్స్‌తోని కొంచెం కిందికైతే పెట్టేసుకోండి. మీ సాంగ్‌లో 2 లిరిక్స్ స్టార్ట్ అవుతుంటే స్టార్టింగ్‌లోనే ఒక లిరిక్ తెలుగులో పెట్టుకోండి. ఒక లిరిక్ ఇంగ్లీష్ లెటర్స్‌లో అయితే పెట్టుకోండి. లేకపోతే ఒకే లిరిక్ వస్తుంటే మీరు ఒకే లిరిక్ తెలుగులో పెట్టుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్‌లో పెట్టుకోండి. అది మీ ఇష్టం. పైన ఎడిట్ అని ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని, అక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని, మీరు సెకండ్ లిరిక్‌ని పెట్టుకుంటారో, స్టార్టింగ్ లిరిక్‌ని పెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కలర్స్ మీద ట్యాప్ చేసుకొని, వైట్ కలర్‌నైతే సెలెక్ట్ చేసుకొని, ఏఏ మీద ట్యాప్ చేసుకొని, సెకండ్ ఫాంట్ ఉంటుంది. అది కూడా సేమ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని, ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే వచ్చేస్తుంది. మళ్ళీ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని కరెక్ట్‌గా బ్లాక్ దాంట్లో పెట్టేసుకోండి. సేమ్ ఇది గూడా యారో మీద ట్యాప్ చేసుకొని, క్లిప్ ఎండ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకొని, ఫస్ట్ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని, స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేము, మిడిల్‌లో ఒక కీ ఫ్రేమ్‌ని ఇచ్చేసి, వైట్ లైన్‌ని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పెట్టేసుకొని, ఆ లిరిక్‌ని మీకు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ పెట్టేసుకోండి. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోండి. నేనైతే లెఫ్ట్ సైడ్ అయితే ఇస్తున్నాను. వైట్ లైన్‌ని ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో పెట్టేసుకొని, పైన ఆప్షన్స్‌లో ఈఏఎస్సీ అని ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని, సెకండ్ లైన్‌లో సెకండ్ గ్రాఫ్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని, స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్‌లో ఒక కీ ఫ్రేమ్‌ని అయితే ఇవ్వండి. మళ్ళీ వైట్ లైన్‌ని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పెట్టేసుకొని, ఆ లిరిక్‌ని నేను రైట్ సైడ్ అయితే ఇస్తున్నాను. ఇందాక లెఫ్ట్ సైడ్ ఇచ్చాను గదా! ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ సేమ్ వైట్ లైన్‌ని ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో పెట్టేసుకొని, ఈఏఎస్సీ మీద ట్యాప్ చేసుకొని, సేమ్ గ్రాఫ్‌నైతే ఇచ్చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని, పక్కన ఇక్కడ డూప్లికేట్ అని ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ 2 లిరిక్స్‌ని డూప్లికేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ యారో ఉంది గదా! లాస్ట్‌లో దాని మీద ట్యాప్ చేసుకొని, క్లిప్ ఎండ్ మీద ట్యాప్ చేసుకుంటే, సెకండ్ ఫోటో ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు ఈ లిరిక్స్ అనేవి అక్కడి దాకా వస్తాయి. మళ్ళీ ఆ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని, పక్కన ఎడిట్ అని ఉంది గదా! ఆప్షన్స్‌లో దాని మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసి, మీ సాంగ్‌లో ఏం లిరిక్ వస్తుందో ఆ లిరిక్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్‌లోకొచ్చేసి చేంజ్ చేసేసుకోండి. సేమ్ మీ సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు సేమ్ ఇదే విధంగా చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఎక్స్‌పోర్ట్ అని ఉంది గదా! దీని మీద ట్యాప్ చేసుకొని, వీడియో అనేది ఎంత రిజల్యూషన్‌లో కావాలో సెలెక్ట్ చేసుకొని, పైన ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే, వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఈ విధంగా మీకు నోటిఫికేషన్ గూడా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.